హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం పనసకాయలతోనే అతి కొద్ది రెసిపీల్లో మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన పనస ముక్కల మసాలా కూర అయితే చేసుకున్నాం. మరి ఇంకెందుకు లేట్ ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. పనస ముక్కల మసాలా కూర తయారీ విధానం. ముందుగా ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ అన్ని మీకు చూపిస్తున్నాను. మీకు డీటెయిల్ గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే చెక్ చేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే కనుక ఉంటాయి. ముందుగా మనం పనస ముక్కల్ని మీడియం సైజులోకి అయితే కట్ చేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ పెద్ద ముక్కలు ఉన్నాయని చెప్పి చిన్న సైజ్ కట్ చేశాను. చిన్నగా ఉంటే కనుక అవసరం లేదు. పనస ముక్కలు మొత్తం ఈ సైజులోకి అలా మీడియం సైజులోకి వచ్చిన తర్వాత ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని పనస ముక్కలను అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికి కొంచెం ఆయిల్ పట్టేలాగా తిప్పేసుకుని ముక్కల్ని మనం దోరగా ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి పనస ముక్కలు ఫ్రై అయ్యే లోపలైతే కనుక మనం దాల్చిన చెక్క, అలాగే లవంగం, గసగసాలు, ధనియాలు మనం మొత్తం పొడి చేసేసుకుందాం ఫస్ట్. అండ్ దీంతో పాటు కొంచెం ఎండు కొబ్బరి ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లైట్గా పొడి కానీ మెత్తగా కానీ చేసుకోండి. మనం ఇది పొడి చేసుకున్న లోపల దోరగా అయితే ఫ్రై అయిపోయినాయి ముక్కలు. ఈ ఫ్రై అయిపోయిన ముక్కల్ని మనం సపరేట్గా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక మనం 2 ఉల్లిపాయలు తీసుకోండి. నేను తీసుకున్న పనస ముక్కల క్వాంటిటీకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని మనం చిన్న ముక్కలుగా తీసుకుని వీటిని కూడా మనం లైట్ ఫ్లేమ్ మీద ఫ్రై అయితే చేసుకోవాలి. అదే ప్యాన్లోకి నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీనిలోకి కొంచెం 4 పచ్చిమిరపకాయ ముక్కలను లైట్గా చీలుకుని అందులో వేసుకుని అయితే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాం. ముందుగా మనకి దీనికి అల్లాన్ని దంచుకోవాలి. అల్లం అయితే పేస్ట్ అయిపోయిన తర్వాత మనం జీడిపప్పు అయితే దంచుకోవాలి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఇందులోకి అయితే నేను అల్లం, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలను అయితే దంచుకుంటున్నాను పేస్ట్ చేసుకోవడానికి. జీడిపప్పు కూడా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు 2 ఎక్కువ వేసుకుని దంచుకోండి. మంచి కారంగా కూడా ఉంటుంది. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకుని కలుపుకొని పచ్చివాసన పోవాలి ఖచ్చితంగా. పచ్చివాసన పోయిన తర్వాత అయితే కనుక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కలను అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ పడుతుంది అనుకుంటే నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా దంచుకుని పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగం, ఈ గసగసాల పొడిని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ముక్కలకంతా పట్టేలాగా. కొంచెంసేపు దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని కొంచెం మగ్గనివ్వండి. అంతే గైస్,
5 నిమిషాలు అయితే మగ్గనిచ్చాను నేను. మగ్గనిచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీరు టేస్ట్ చూసినప్పుడు ఏమైనా పడతాయనుకుంటే యాడ్ చేసుకోండి. అంతే మరి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పనస ముక్కల మసాలా కూర అయితే కనుక రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి పనస ముక్కల మసాలా కూర ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక కమెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.